మీరు ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? ఏం వేస్తున్నావు అన్న పంట? మేము కౌలుకు పట్టుకున్నాము. మాది ఒక 4 ఎకరాలు ఉంటది. ఉంటే ఇప్పుడు మాకు ఎరువుల గురించి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఖాళీ షాప్ అయినాకు ఫోన్ చేస్తే మాకు తీసుకొచ్చి ఇంటికాడ వేసిపోతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎరువులు పంపించకొచ్చి అది మొత్తం ఆన్లైన్ బుక్ చేయమంటున్నాడు. మళ్ళా ఒక బ్యాగ్ కి ఇప్పుడు 2250 రూపాయలు ఇప్పుడు రేటు పెంచేసిండు. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. డీజిల్ రేటు పెంచేసిండు. మళ్ళీ ఇప్పుడు అది బ్యాంకు మాఫ్ చేస్తున్నాడు రుణాలు, అది మాఫ్ చేయలేడు. కొంతమంది చేసిండు, కొంతమంది చేయకొచ్చాడు. రైట్. మరి రైతు భరోసా, రైతు బంధు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధువు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా నీకు ఎన్నిసార్లు పడ్డది? ఎన్ని ఎకరాలకు పడ్డది? ఎన్ని పైసలు వచ్చినాయి నీకు? మాకు 1 ఎకరకు పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నా గానీ ఒకటేసారి పడిపోతుండే. ఇప్పుడు ఏమైతుంది, రేవంత్ రెడ్డి వచ్చిన సంది 1 ఎకరకు వేస్తా అని చెప్తుండు. మాకు ఇప్పుడు అదే కేసీఆర్ ఉంటే ఏమైతుండే అంటే ఈ ఎరువులకు పనిచేస్తుండే పైసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ సింగూర్ కెనాలు ఈయన కేసీఆర్ సింగూర్ కెనాలు గడ్డెకెళ్ళి అయినా కూడా వాటర్ తీసుకొని వచ్చినాడు. రేవంత్ రెడ్డి వచ్చిన సంది అసలు మేము కెనాల్ కడతామని కెనాల్ అట్టనే యాడ్ చేసేస్తున్నాడు. మరి ఇక్కడ మీ మంత్రి ఏమో పేరు ఉండే, ఆయన పేరు దామోదర్ సార్. మరి ఆయన కలిసిరా ఎప్పుడన్నా రైతులు పోయి మా సమస్యలు ఇవి అని? దామోదర్ సార్ పోయి కలిసిన కూడా ఈ శశిపేట కాడ ఒక కెనాల్ పలిగిపోయింది. ఆ కెనాల్ వేస్తా అని చెప్పిండు, అసలు ఏకొచ్చినాడు. మాకు వాటర్ రాకొచ్చింది. వర్షం పడ్డ వాటర్ అన్న కొద్దిగా వస్తే మేము ఆ కెనాల్లో మోటార్ పెట్టుకొని ఇక్కడ పంటలకు మేము అది చేసుకుందాం అని చూసినాము. ఆ పంటలకు కూడా చేద్దామంటే కూడా కెనాల్ కొద్దిగా పలిగిపోయింది. ఒక హాఫ్ కిలోమీటర్ కూడా అదే ఏకొచ్చారు. అసలు పట్టించుకోకొచ్చారు వాళ్ళు కూడా. అంటే ఇక్కడ రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం ఉన్నది, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న తీరు, మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏమేం పథకాలు కావాలి అన్ని 6 గ్యారంటీలు అని చెప్పేసి రాసుకపోయారు. రాసుకపోయినాక అవన్నీ మరి అమలు అవుతున్నాయా? ఒక్కటి అమలు కాకొచ్చింది. చెప్పుడు అంటే 10 చెప్తాడు, ఒక్కటే అమలు లేదు. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు, ఒక్క ఇల్లు లేదు. మళ్ళా ఇచ్చిన వాళ్ళకు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి లోన్ లేదు, ఏం లేదు. మళ్ళా కొద్దిగా పైసలు ఇస్తాడు. ఇప్పుడు బేస్మెంట్ కట్టినాక పిల్లర్ కట్టినాక ఇస్తామని చెప్తారు. ఆ పిల్లర్ లేపినా కూడా పైసలు ఇచ్చేది లేదు. మరి ఎట్లా చూడాలి ఈ ప్రభుత్వం వైఖరిని? ఏ విధంగా చూడాలి? గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లున్నది? కేసీఆర్దే మంచిగా ఉంది. ఇది రేవంత్ రెడ్డిది ఏమంతా అది లేదు. రేవంత్ రెడ్డిది మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2029-28లో వచ్చేది నేనే అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ సవాల్ కూడా విసిరిండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము గ్యారంటీ కేసీఆర్ వస్తాడు, గ్యారంటీ కేసీఆర్ మేము గెలిపి ఉండగలుగుతాం. అంతేనా? అంతే. మరి నీకు ఏమేమి వస్తుండే కేసీఆర్ గవర్నమెంట్ లో? ఈ గవర్నమెంట్ లో ఏమేమి రాకొచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సాది మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పెట్రోల్ రేటు పెంచాడు, ఎరువుల రేటు పెంచాడు. మళ్ళా ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు అంతా లేడీసే పోతారు. మీరు పోతలే ఏసీలో ఇప్పుడు మేమే పోతాం, మీరు ఎడ పోతారా అంటారు. ఇప్పుడు పోయినావా ఎప్పుడన్నా మండల ఆఫీస్కి కానీ, లేకుంటే కలెక్టర్ ఆఫీస్కి కానీ, లేకుంటే దవాఖానాలకు కానీ ఎప్పుడన్నా పోయినావా? అధికారులు కరెక్ట్ పని చేస్తున్నారా? అసలు ఏం పని చేయకొచ్చారు వాళ్ళు కూడా. ఏమంటున్నారు? ఏమంటారు, చేస్తా పో అంటారు అంతే. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుంటుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడే కలిసి ఫోన్ కొట్టేసి అప్పుడే చేసేస్తుండే ఏదైనా. రైట్, థ్యాంక్ యూ. చెప్పు బ్రదర్, ఏం పేరు నీ పేరు? యా ఊరు మనది? నేను ఇక్కడ వచ్చి డ్రైవర్ గా చేస్తున్నా. డ్రైవర్ గా చేసి 7-8 సంవత్సరాలు నడిపించిన ఇక్కడ తడదనపల్లి డోజర్. అక్కడ నుంచి నేను బండ్లు తెచ్చుకున్నా. 2 హార్వెస్టర్లు ఉన్నాయి, 2 డోజర్లు ఉన్నాయి. మా తమ్ముంది ఒక డోజర్ ఉంది, మా బామ్మది ఒక డోజర్ ఉంది. మేము అన్ని బండ్లు ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎన్ని బండ్లు ఉంటాయి అన్ని బండ్లు నీ దగ్గరనే ఉన్నట్లున్నాయి కదా. కారు ఉంటది, బైక్ ఉంటది, అన్ని ఉంటది, ఒక బస్సు లేనట్లున్నది. మరి ఎట్లా నడుస్తుంది పెట్రోల్ డీజిల్ దే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు డీజిల్ ది చాలా ఇబ్బంది అవుతుంది. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ బాధ లేకుండే. ఒక్కో ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇంటికాడ తెచ్చి పోస్తుండే మసాలా బ్యాగులు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఫోన్లు చేసినా అది ఆన్లైన్ చేస్తేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం. పో ఎవరి దగ్గర పోతావు పో అంట. ఎవరు అంటారు అన్నమాట? వీళ్ళు ఫర్టిలైజర్ వాళ్ళు. ఓ రేవంత్ రెడ్డిని అడుగు పో అంటే ఏడా పోయి అడుగుతాం రేవంత్ రెడ్డి? ఆయన గెలిచిందే మా గొప్ప. ఆయన లేక సీట్ దొరికిందే ఆయన మా ఖుషిలో ఉన్నాడు. ఇప్పుడు పడిపోయినా ఏం లేదు, పోయినా ఏం లేదు అని ఆయన ఈ అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి పోను అంటుండ ఆయన ఇంకా 3 సార్లు గెలుస్తా నేనే అని చెప్తున్నాడు. ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్తున్నారు సార్, చాలా బుద్ధి చెప్తున్నారు ఆయనకు. ఆయననే అనుకుంటున్నాడు నేను గెలుస్తా.
ఆయన ఎట్లా గెలుస్తారు? అంటే ప్రజలు చూడాలి కదా. కేసీఆర్ 339 హామీలు ఇచ్చిండు, ఒక్కడికి గ్యారంటీ లేదు కదా. 420 ఇప్పటి వరకు ఒక్కడికి అమలు కాలేవు కదా. అవునా? ఆ బస్ లో పోతున్నారు, ఆ లేడీస్ గుద్దుకుంటారు. మొన్న కర్నూలుకి మా బిడ్డకు సీట్ వచ్చింది, అక్కడ పోయినాము, లీలవాడి వచ్చినాం, లీలవాడిపోయినాం. అట్లా కాదు నాయక్. ఇక్కడ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా 200 యూనిట్లు ఎవరికైతే కాలుతుందో వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మళ్ళా సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, మళ్ళా వృద్ధాప్తి పెన్షన్ ఇస్తున్నారు, వివాంతి పెన్షన్ ఇస్తున్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ ఆదుకుంటున్నది. మీ గిరిజనులకు సంబంధించి, లంబాడీలకు సంబంధించి పోడు భూముల పట్టలు గిడి ఇచ్చిర్రు. గత ప్రభుత్వం ఏమేమో తాండలను గ్రామ పంచాయతీలకు గుర్తిస్తే ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. మరి కాదని అంటే ఎట్లా సార్? మనకు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాను. అసెంబ్లీలో మన హరీష్ అన్న ఏమన్నాడు, బట్టానా మనము రోడ్ మీద పోయి కూర్చుందాం, రోడ్ మీద పోయి కూర్చుంటే 24 గంటల కరెంట్ నువ్వు ఇచ్చినావా నేను ఇచ్చినా అది గ్యారంటీ చెప్తారని చెప్పి. అప్పుడు వాళ్ళు కాలేదు, ఏవి అమలు కాలేవు. ఇప్పటికైనా ప్రజలు దుఃఖంలో ఉన్నారు సార్. ఏదైనా గానీ కరెక్ట్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం పరిశానలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వస్తాయని చూస్తారు పబ్లిక్. ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన బుద్ధి చెప్తారు. మరి ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. నాకు బీఫామ్ ఇస్తామన్నారు, దానికి కేసు అయిపోయింది. ఎంపీటీసీకి బీఫామ్ ఇస్తామన్నారు, అప్పటికే కేసు అయిపోయింది. 2 సార్లు తిరిగినాం, మా కాంతాన దగ్గర 2 సార్లు పోయినాం, అది కేసు పడ్డది, అది ఫీల్ అట్లనే అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా మోసం చేస్తుంది. లేడీస్ కు మోసం చేస్తుంది, జెంట్స్ కు మోసం చేస్తుంది. ఇప్పుడు మొగలు పోతే ఆడ ఇజ్జతే లేదు బస్ లా, లేడీస్ పోతే వాళ్ళు గుద్దుకుంటారు. ఇది ఎట్లా ఫామ్ అయినట్టు? కావచ్చు, పేదోళ్ళు పనులు పెన్షన్లు వాళ్ళకు 4,000 ఇస్తామని వాళ్ళకు ఆడోళ్ళకు చెప్పిర్రు, ఇప్పటి వరకు లేదు. వికలాంగులకు ఇస్తామన్నారు, వాళ్ళకి లేదు. ఇంకా ఎప్పుడు ఇస్తారు సార్? అయిపోయింది ఆయన, ఇంకొక 2 సంవత్సరాలు అయితే అయిపోయాయి. రేవంత్ రెడ్డిది అయిపోయాయి. అయినా బుద్ధి చెప్తాం, ఇక ప్రజలే బుద్ధి చెప్తారు. ఆయన నేను గెలుస్తున్నా అంటే ఎవరు ఇస్తారు? వీడికే చాలా మందిని చుక్కలు చూపెడుతుండే ఆయన. ఏది గ్యారంటీ లేదు కదా. ఇండ్లు ఇస్తామన్నారు, ఏ మూలకు ఒక్కోటో ఇండ్లు ఇస్తాం. మరి ఇక్కడ మీ మంత్రి పరిస్థితి ఏంది? దామోదర్ రాజనరసింహ మంత్రికి బుద్ధి చెప్తాం సార్. ఇప్పుడు అయితే మంత్రికి బుద్ధి చెప్తాం, కంపల్సరీ బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఏమైతుంది సార్, అన్ని ఇస్తామన్నాడు ఈయన మంత్రి. మా మంత్రి దామోదర్ రాజనరసింహగిన ఏమన్నాడు, అన్ని హామీలు నేను గ్యారంటీ ఇస్తాను ఈయనగిన అన్న మాట్లాడు. కానీ ఏవి అయినాయి సార్? ఏవి లేదు. రైతు బంధు వేస్తామంటారు, టైము చెప్తారు, ఆ టైము అందరు చూస్తూ ఉంటారు పబ్లిక్, ఆ టైంకు రావు. మళ్ళా తెల్లారి బదలాయిస్తాడు, మళ్ళా డేట్ వేస్తాడు, మళ్ళా డేట్. ఎన్నిసార్లు డేట్లకు? అన్ని ఆత్మహత్యలు చేసుకుంటారు కదా సార్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతు బంధు మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి రైతు బంధు ఈ డేట్ నాడు పడతాడంటే కేసీఆర్ చెప్పిన మాటని కరెక్ట్ పడుతుండే, హరీష్ రావు చెప్పింది మాట కరెక్ట్ పడుతుండే, మాట మీద. వీళ్ళేం చెప్తారు, బట్టి అన్న ఒకటి ఇక్కడ మాట్లాడతాడు, దామోదర్ రాజనరసింహ ఒకది ఇక్కడ, ఈయన రేవంత్ రెడ్డి ఒకది ఇక్కడ. ఇది ఏంది సార్? ప్రజలను ఆగం చేస్తారు ఇప్పటికైనా. చాలా ఆగం అంటే చాలా ఆగం. మరి తాండల పరిస్థితి ఏంటి? ఎట్లా ఉన్నాయి? ఘోరం ఉన్నాయి సార్. తాండలో అయితే చాలా ఘోరం ఉంది. నీళ్లు పాలు మా దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి. తాండలో ఉన్నాయి. ఎవరు వింటారు? ఏ ఆఫీసర్ వింటలేరు కరెక్ట్. అక్కడ నల్లది పైప్ బలిపోయిందంటే చేస్తామంటారు, అట్టే పోతారు. కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తున్నావు లేదా అంటే కథ ఇమ్మీడియట్ పొద్దున నుంచి సాయంత్రం దాకా కంప్లీట్ అప్ అని. ఒక మండలంకు పోయినా అదే, ఒక ఎస్ఐ గినా చెప్తుండే ఇట్లా చేయాలి అంటే చేస్తుండే, అయినా వాళ్ళకినా ఇంటలేరు. ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వచ్చే గవర్నమెంట్ ఏది? టిఆర్ఎస్ వస్తుంది. టిఆర్ఎస్ వస్తుంది. టిఆర్ఎస్ కంపల్సరీ సార్, పక్క టిఆర్ఎస్. కేసీఆర్ బయటకు వస్తాడు, బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా. ప్రజలు బుద్ధి చెప్తారు, రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు. టిఆర్ఎస్ అనేది గత పార్టీ, ఇప్పుడు కవితమ్మ పార్టీ. బిఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం. బిఆర్ఎస్ సార్. ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా. రైతులది మాత్రం ఎంత ఆవేదనంగా ఉన్నారంటే ఇక్కడ మినిమం ఒక మసాలా బ్యాగ్ గిడ ఇక్కడ ప్రభుత్వం ఇయ్యలేకపోతుంది. దుక్కులన్నీ దున్నుకున్నామని. తమ్ముడు ఒకసారి కెమెరా దింపు, ఇప్పుడు చూపెట్టక్కడ ఈ రైతుల పరిస్థితి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా మంది వరకు ఇక్కడ మాట్లాడారు. ఇగో ఆల్రెడీ పొలాలన్నీ సాగు చేస్తున్నారు, ఇక్కడ దున్నుతున్నారు. ఎందుకంటే ఇది సింగూరు డ్యామ్ కు అతి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. అంటే ఇప్పటి వరకు కూడా
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి కేసీఆర్ గవర్నమెంట్ లో మంచిగా ఇక్కడ కాలువలు వారేది, మేము పంటలు పండించుకునేది అని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్పిన దాఖలు మనకు కనిపించినాయి. ఇప్పుడు మాత్రం ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏ అధికారి కట్టినా ఒక అన్న చెప్పిండు, మనకు లెక్కలతో సహా చెప్పిండు ఇక్కడ ఎన్ని టీఎంసీల నీళ్లు మాకు ఇవ్వవలసి ఉంటుంది ఈ కింది దిగున్న ప్రాంతాలకు సింగూరు డ్యాంలో, కానీ ఆ వాట మాకు రావడం లేదు. అవన్నీ రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్కు తరలిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా మేము ఏదో బోరో లేదా బావో మేము కొట్టుకొని ఇక్కడ తోడుకొని మా పూర్వీకులు చేసిన భూములలో మేము పంటలు సాగు చేస్తున్నాం. అంటే మేము ఇక్కడ ఉండేది ఎక్కువగా ఈ నియోజకవర్గం అంటే అందోల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండేది దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి మాకు ఎకరనో అరెకరనో 2 ఎకరాల భూమి, మా అంటే 3 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ మైనార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు తప్ప అని చెప్పేసి లంబాడీలకు కూడా ఇంత భూమి కలవలం కాబట్టి మేము ఇక్కడ కూడా ఈ మంత్రి ఉన్న దామోదర్ కూడా మాకు ఇక్కడ లీలియన్ పాపాన ఉన్నది. ఆయన అధికారంలోకి పేరుకు చెప్పుకొని అధికారంలోకి వచ్చిండు. అంటే నేను ఇక్కడ అన్ని చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన కూడా గాలికి వదిలేసిండు అని చెప్పేసి మనకు జైపాల్ నాయక్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక రైతు మనకైతే చెప్పి ఆయన ఆవేదన చూసినాం. మాం నేను ఒక కౌలు రైతును, దాదాపుగా నాకు 4 ఎకరాలు ఉంటే 24 ఎకరాలు పట్టుకున్నా నేను. కానీ అక్కడ నేను ఏ ఒక్క మసాలా బ్యాగ్ లేక ఎంత నానా అవస్థలు పడుతున్నా ఏ అధికారి దగ్గరకు పోయినా ఎవరు మనల్ని స్పందించడం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జస్ట్ ఒక ఫోన్ చేసి ఏదన్నా ఫర్టిలైజర్ షాప్కు సార్ మాకు ఇట్లా కావాలి గిన్ని బ్యాగులు ఉన్నాయని నేను పొలంలో మందిని పెట్టుకొని ఫోన్ చేస్తే నా పొలం కాడికి ఆటో డ్రైవర్ తీసుకొచ్చేవాడు, 4 రూపాయలు తీసుకునేవాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక యాప్ అని పెట్టారు. ఆ యాప్ మేము చదువుకున్నామా, మాకు తెలుస్తుందా? చదువుకున్న వాళ్ళమా మేము చేయడానికి యాప్ పెడితే మాకేం తెలుస్తుంది అని చెప్పేసి రైతులు అంటున్న మాటలు. అది ఎకరకు 1 లేదా 2 బ్యాగులు ఇస్తామంటే మాకు యాడికెళ్ళి సరిపోతుంది, ఎట్లా రైతు బతకాలి? ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి రైతుల నిండా ముంచిండు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక తాండల విషయానికి వస్తే కేసీఆర్ ఏమో తాండలను ఒక 500 మంది ఉంటే అక్కడ ఒక గ్రామ పంచాయతీ అనే ఒక తాండలకు నామకరణం చేసి అక్కడ ఎస్టీలను పెద్దపీట వేసి వాళ్ళకు పోడు భూముల పట్టలు గతంలో ఇచ్చి ఆయన నిలబెడితే ఆ తాండలను చెడగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదగడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే ఇలాంటి పన్నాగాలు చేస్తుండని చెప్పేసి జైపాల్ నాయక్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే తాండలకు మినిమం కరెంట్ ఇస్తలేరు, మినిమం మంచినీళ్ళు ఇస్తలేరు. మిషన్ భగీరథ నీళ్ళు అనేది గతంలో కేసీఆర్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఆ నీళ్లు కూడా ఇవ్వడం లేదు. తాండల పరిస్థితి దారుణంగా మారిపోయింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇది అంటే రైతులు అరగోస తీస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇదొక వాస్తవమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. మనకు ఏ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు మనకంతే కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకేం వ్యతిరేకం కాదు. ఇక్కడ కేసీఆర్ను మనము పోడవలసిన పని మనకు అంతకంటే లేదు. కానీ ఇక్కడ రైతులు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అంటే రైతుల ఆవేదన మనం చెప్తున్నాం, రైతులు చూసింది చెప్తున్నాము, రైతులు చెప్పిందే మనము ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ రైతులు మాత్రం లేని కష్టాలు తీస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే సింగూరు డ్యాంకు దగ్గరకున్న రైతులకు కూడా ఒక కాలువ వాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఆ రైతు చూపెట్టుండే బోరు చూపెడుతున్నాడు, మనం ఆ బోరు వేసుకొని వాటర్ తీసుకునే పరిస్థితి ఉన్నది. రైతు సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదే కాదు, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని చెప్పేసి రైతులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ వారు, నాదే టీవీ, హైదరాబాద్.